సీజన్ ఇమాన్యుయల్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. 4th పొజిషన్ తీసుకున్న తర్వాత ఇమాన్యుయల్కి అన్యాయం జరిగింది, లేదంటే ఇమాన్యుయల్కి ఇది చాలా ఘోరమైన అవమానంగా, లేదంటే ఇమాన్యుయల్కి ఇది నిజంగా ఒక డబ్బులు కూడా రాకపోవడం అనేది మరీ దారుణమైన విషయం అని చెప్పి ఎంతమంది అనుకుంటున్నారు నాలాగా అనేది కామెంట్ రూపంలో దయచేసి. అయితే దీని మీద నా అభిప్రాయం కూడా తెలియజేస్తాను. ఏంటంటే ఇమాన్యుయల్కి మంచి జరిగిందా చెడు జరిగిందా, ఇమాన్యుయల్కి మంచి జరిగిందా చెడు జరిగిందా అనే దాని మీద నా అభిప్రాయం మంచే జరిగిందని అంటాను. ఖచ్చితంగా మంచి జరిగింది. చెప్తున్నాను కదా, మన తెలుగు వాళ్ళ గురించి నేను ఒక వీడియో చేశాను చూడండి. తెలుగు ఆడియన్స్ చాలా సింపతి, న్యాయాలు తెలిసిన వాళ్ళు అనుకుంటాను. నేను చెప్పేది ఆడియన్స్ గురించి చెప్తున్నానండి. ఆడియన్స్ ఖచ్చితంగా న్యాయబద్ధంగానే ఉంటారు, న్యాయబద్ధంగానే ఓట్లేస్తారని చెప్తాను. కాబట్టి ఈరోజు ఏదైతే అన్యాయం జరిగిందని అందరం ఫీల్ అవుతున్నామో ఇమాన్యుయల్కి, ఆయనకి ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ వస్తుంది యాజ్ ఏ యాక్టర్గా. ఇది వర్కౌట్ అవుద్ది అక్కడ. ఇండైరెక్ట్గా ఇది తీసుకెళ్ళి జనాలు ఆయన ఒక సినిమాలో చూడడానికి అవ్వచ్చు, ఒక సినిమాలో ఒక పాత్ర చేసినప్పుడు అయినా అవ్వచ్చు, ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు అయినా అవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు, ఆయన్ని 100% ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఆయన లాస్ అయ్యాడు, ఇక్కడ ఆయనకి అన్యాయం జరిగిందని ఏదైతే ఫీల్ అవుతున్నారో ఖచ్చితంగా అది ఆయన కెరీర్ పరంగా మాత్రం ఆడియన్స్ నుండి మంచి సపోర్ట్ జరుగుద్ది అనేది నా ఫీలింగ్. ఎందుకంటారా, ఇప్పుడు ఆయన ₹1 కూడా తీసుకోలేదు, కానీ ఇప్పుడు రూపాయలు తీసుకున్న ఇద్దరి కన్నా, డిమాండ్ పవన్ కన్నా, కళ్యాణ్ పడాలా కన్నా, అటు తనూజ కన్నా ఎక్కువ ఎంటర్టైన్ చేసింది హౌస్లో ఎవరు అంటే నేను నిక్కచ్చిగా చెప్తాను, ఇమాన్యుయల్. ఉన్నాళ్ళలో బెస్ట్ అండి. ఎంటర్టైన్మెంట్ విషయంలో అవ్వచ్చు, గేమ్ విషయంలో అవ్వచ్చు, మాట్లాడే విధానం అవ్వచ్చు, అవతలాలతో మింగిలయ్యే విధానం అవ్వచ్చు, లౌక్యం అంటారు, ఆ లౌక్యం విషయం అవ్వచ్చు. ప్రతి మనిషికి ఉండాల్సింది లౌక్యం. ఎక్కడ ఎలాగ ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంత గౌరవప్రదంగా మన హుందాతనం మెయింటైన్ చేయాలనేది 100% ఇమాన్యుయల్కి తెలుసు. ఆ పద్ధతిలో ఆయనకు అన్యాయం జరిగిందని చెప్తారు. 4th ప్లేస్ అనేది అన్యాయం జరిగింది. అది బిగ్ బాస్ హౌస్ చేశారని నేను. బిగ్ బాస్ హౌస్ వల్ల ఏ ప్రాబ్లం లేదండి. కేవలం ప్రాబ్లం ఎక్కడ జరిగిందంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ ఇమాన్యుయల్ యొక్క స్వయంకృత అపరాధం అంటారు. ఆయన ఏదైతే నామినేషన్లోకి రాకుండా అందరితో రేలంగి మావయ్యలాగా ఉండాలని చూశాడో, రేలంగి మావయ్య కన్నా రేలంగి మావయ్య అంటే ఏజ్ ఎక్కువలా ఉంటుంది, కానీ రేలంగి బ్రదర్లా ఉండడానికి ట్రై చేశాడు. వర్కౌట్ అయింది. ఆయన వరకు అయితే వర్కౌట్ అయింది. నామినేషన్లో రాకుండా అయితే మాత్రం ఆయన సేవ్ చేసుకోగలిగాడు. కానీ జనాల దగ్గర